మళ్ళీ తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నాను. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుని నడిచే మంచి మనసున్న నీలాంటి అమ్మాయిని మూర్ఖత్వంతో శ్యామ్ వదిలేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది రాధా. నేను కూడా ఆయన మీద పూర్తిగా ఆశలు వదిలేసుకున్నాను. రేపు జరగబోయే పెళ్లి చూపులతో నా జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. ఆ విషయం మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. రాధా, ఉన్నావా? అత్తయ్య, ఉన్నాను. ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ఖుషి ఇంకా నా మీద కోపంతోనే ఉందా? లేదు రాధా, దాని కోపం ఎప్పుడో తగ్గిపోయింది. నువ్వే కావాలి అని మళ్ళీ నిన్ను తీసుకురమ్మని శ్యామ్ని బ్రతిమాలింది. నువ్విక రావు అని చెప్పేసరికి నీ మీద బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది. జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడకు, శ్యామ్ మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు. కానీ ఖుషిని చూస్తుంటే నువ్వు లేకుండా ఉండడం తనకి కష్టమేమో అనిపిస్తోంది. అది తట్టుకోలేకపోతోంది రాధా. ఖుషి అసలు ఎలా కోలుకుంటుందో అర్థం కావడం లేదు. అంతా విధి రాధా, ఏం చేస్తాం? నేను చెప్పినా నువ్వు తిరిగొచ్చే పరిస్థితి ఉండదు అని నాకు తెలుసు. కానీ నీ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందామని మనసు ఆగక ఫోన్ చేశాను. ఉంటాను రాధా. నువ్విలా జ్వరం తెచ్చుకుంటే ఎలా ఖుషి? నీకు దూరంగా నేను ఎలా ఉండగలుగుతాను?